నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నాం. ఏం సార్ చిత్తూరు రాజకీయాలు ఏంటి, ఎలా ఉంటాయి వచ్చే ఎన్నికల్లో? బ్రహ్మాండంగా ఉంటాయి చిత్తూరు రాజకీయాలకి. మెయిన్గా అక్కడ చిత్తూరు జిల్లాకు వచ్చే సీనియర్ లీడర్ వచ్చేసి మెయిన్గా పెద్దిరెడ్డి అని చెప్పుకుంటారు కదా. పొంగనూరు చంద్రబాబు గారు ఎటు తిరిగి మేము గెలుస్తాము, పొంగనూరు పుడింగిని ఓడిస్తామని చెప్పేసి మన కామెంట్ చేయడం జరిగింది. చూస్తాం మేము కూడా, పొంగనూరులో ఎట్ట గెలుస్తారో మేము కూడా చూస్తాం. ఎట్లా మీ ధీమా అయింది సార్? మా ధీమా ఏంటంటే మేము ఏమి చేసినా ఏమి చేయకపోయినా కూడా మేమే గెలుస్తాం. ఇన్నిసార్లు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మేమే గెలుస్తున్నాము. పెద్దిరెడ్డి ఎన్నేళ్ళ నుంచి గెలుస్తున్నాడా సార్? ఎన్నేళ్ళ నుంచి గెలుస్తున్నాడు. ఇప్పుడేమో ఇంకొక పార్టీ, కొత్త పార్టీ ఒకటి పుట్టుకొని వచ్చింది సార్. ఆయన ఒక దిక్కు తిరుగుతున్నాడు. ఆయన ఇప్పుడు వార్డు మెంబర్ కూడా గెలిచిన పాపని అయితే పోలా సార్. ఈసారి మేము ఖచ్చితంగా గెలుస్తాం. పొంగనూరు భారీ మెజార్టీతో గెలుస్తాం. అవునా సార్? అంటే ఏమైనా టూరిస్ట్ బస్సులు ఏమైనా తిప్పుతారా? టూరిస్ట్ బస్సులు తిప్పుతాము. ఇటు మళ్ళీ బెంగళూరు దగ్గరే కదా మాకు. అవును సార్. ఆ నుంచి తెప్పిస్తాము, చెన్నై నుంచి కూడా తెప్పిస్తాం. ఓకే. ఇంకా అంటే ఆల్రెడీ ఎన్నికల కేసు బాగా ఇప్పుడు బీజేపీతో అందరూ టైప్ అయినారు. టీడీపీ జనసేన టైప్ అయినారు. రేపు మీటింగ్ కూడా పెడతారు కదా చిలకలూరుపేటలో. అవును సార్. పెడతారు కరెక్టే, కానీ ఇప్పుడు మేనేజ్ చేయాలంటే కినా టూరిస్ట్ హోటళ్ళని, అదే టూరిస్ట్ బస్సులని ఇప్పుడు మరి కష్టమవుతుంది కదా. కష్టమైనా నష్టమైనా ముందైనా తెచ్చి పెట్టచ్చు. అది ఇప్పుడు రెండోది కాకంటే మేము ఆడ చేసినటువంటి పనులు, అభివృద్ధి అయితేనేమి, ఆ పాడి పరిశ్రమకు ఏ విధంగా మేము ఏం చేసాము సార్. పాడి పరిశ్రమ అంటే నాకు గుర్తొచ్చింది సార్. అంటే అక్కడ ఇది మామూలుగా లోకల్ చిత్తూరు డైరీని కాదని శివశక్తి మన పొంగనూరు, అదే పెద్దిరెడ్డి గారి పాల ఫ్యాక్టరీకి పోవాలని చెప్పేసి ఒత్తిడి చేశారంట. ఒత్తిడి చేసాము సార్. మా డైరీకి మా ఊర్లో మీరేం పక్కోడికి వచ్చారా? పక్కోడికి వచ్చా మేము ఊరుకో చేతలు. ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఏమున్నా కూడా మేము చేసిన మైనింగ్లు, మేము చేసిన శాండ్ మాఫియాలే మమ్మల్ని గెలిపించాయి సార్. మట్టి ఏ విధంగా దవ్వినామో, ఇసుక ఏ విధంగా బెంగళూరుకి ధరలు ఇచ్చినామో, అంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు అంటారా? చూస్తున్నారు, చూసే కదా మమ్మల్ని గెలిపించారంటుంది. మళ్ళీ దాంట్లో పంచాయతీ సార్. కానీ ఈ మధ్య అంటే లోకేష్ గారు మన యుగలం పాదయాత్రప్పుడు కూడా బాగా గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టున్నారు పెద్దిరెడ్డి గారికి. మీ శాండ్ మ్యాండ్ అవన్నీ ఏం పట్టించుకోము మేము. అవన్నీ పట్టించుకుంటే మేము ఎంత దూరం ఎట్టు ఎదుగుతాము? అవన్నీ కుదరదు. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా మేము చెప్పే డ్రామాలే నమ్ముతారు ప్రజలు కూడా పొంగనూరులో. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి చెల్లాబాబు గారు బాగా సౌమ్యుడు, కొంచెం ప్రజలు బాగా వెళ్తున్నాడు, అతనికి బాగా ఉంది, గ్రాప్ పెరుగుతుందని చెప్పేసి సర్వేలన్నీ చెప్తున్నాయి. చూద్దాం, రేపు గెలుస్తాడు గెలుస్తాడు అది కూడా చూద్దాం. లేమే బాబు కూడా అదే మాట అన్నారు కదా సార్. ఎలక్షన్ తర్వాత మారదాము, గెలుస్తాం. మేము కూడా అదే చెప్తాం. మేము సిద్ధమని రెడీగా ఉన్నాం కదా. అంటే ఏది మైనింగ్ ఈ డబ్బులు అంటే దాంట్లో ఓటర్లకు మంచినీకే సరే పంచుతామో, లేదంటే ఇంకొక రకంగా ఇచ్చామో, వస్తువుల రూపంగా ఇచ్చామో, లేదంటే కాగితంలో పెట్టించాము, ఎన్నులపులో పెట్టించాము. బయటకు వచ్చిన వీడియోలు చీరలు పంచుతున్నాము, మిక్సీలు పంచుతున్నాము, కుక్కర్లు పంచుతున్నాము. నేరం కదా సార్? నేరమైనా కూడా మా వాళ్ళు ఏమో పంచుతున్నారు కదా, మా వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీలో పంచుతున్నారు సార్. అది ఒకటే అని కాదు, పొంగనూరే చూడగాక నువ్వు 175 నియోజకవర్గాల్లో కూడా పంచుతున్నాము. అంటే కాన్సెప్ట్ మొత్తం 175 25కి 25. ఇంకొకటి నువ్వు చూడాల్సిందో ఏం సార్, ఇంకో రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. అవునా? 177. అదేం సార్? రెండు ఇప్పుడు మన సల్వామని ఉన్నాడు చూడు, రోజా గారి ఆయన మొగుడు, ఆయన వచ్చేసి చెన్నైలో కాట్పాడి ఒకటి, ఓకే, అదేవిధంగా తిరువల్లూరు ఒకటి. అదేం సార్? కాట్పాడిలో, తిరువల్లూరులో 2 స్థానాల్లో. రాష్ట్రంలోకి రావు కదా సార్? మన రాకపోయినా ఇండిపెండెంట్ వాళ్ళు మన జెండా పట్టుకొని పోతారు. అట్టేటి సార్? అట్లా జరుగుతా చూస్తా ఉంటుందా? కానీ పొంగనూరు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు లాస్ట్కు దేవుడు మాన్యాలు కూడా వదలట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దేవుడు మాన్యాలు చాలానే వినాయి, మఠం భూములు వినాయి. మఠం భూములు కూడా సపరేట్ గా మనమే పాస్బుక్లు గీస్బుక్లు అన్ని కొంగోలు అనే గ్రామంలో బాగా భూములు ఏదో రైతులు లాగినారు. ఎర్రనాల ఇన్ని కూడా ఎర్రమట్టి ఉంటాయి, బ్రహ్మాండమైన పొలం. మామిడి కావాలనిపించి తీసుకున్నాడు. అదే అంటే ఇంత బహిరంగ లాక్కుని అన్ని తెలుసుకుని ఎట్లా గెలుస్తాయి మీరు అనుకుంటున్నారు? వారిని పసుకోవాలి, భారీ మెజార్టీ గెలిచాం. అదే సుప్రీంకోర్టులో ఉండేది. అవునా? అది ఒకటి, అదేం కాదులే, అది మన వాళ్ళు మేనేజ్ చేస్తారులే. మరి ఇట్లయితే అంటే ప్రజలు నాకు తెలిసి అంటే సర్వేలు దాన్ని బట్టి పెద్దిరెడ్డి ఓడిపోతున్నా అని చెప్పేసి సర్వేలు మా సర్వేలు మాకు చెప్తాయి, మీ సర్వేలు మీకు చెప్తాయి. ఓకే, తెలుగుదేశం వాళ్ళకి చెప్తాయి, జనసేన వాళ్ళకి చెప్తాయి. మా సర్వేలు కాదు అంటే టీడీపీ సర్వేలు కాదు, జాతీయ సర్వేలే చెప్తున్నాయి. జాతీయ సర్వేలు ఏం టైమ్స్ నవ్ ఒకటి చెప్పలా, టైమ్స్ నవ్ మళ్ళీ న్యూస్ 18 అవి వాళ్ళు చెప్తా ఉంటారులే. రేపు మళ్ళీ ఏదో ఒకటి ఢిల్లీకి పోయి వచ్చామంటే మళ్ళీ మాకు పాజిటివ్ గా చెప్తారు. అంటే ఢిల్లీ ఇప్పుడు మళ్ళీ మొత్తం మారిపోయింది కదా సార్, మీకు అక్కడ ఏం లేదు కదా? మాకేమి లేకన్నా కూడా మా దగ్గర లేనిదా? అన్నతో పెట్టుకుంటే ఏదైనా కుదురుతుందా?
అంతే అంటారా? మరి అంటే బాత్రూమ్ సీన్లో చూపిస్తారా? సినిమాలు చూపించాము, సీన్లు చూపించాము, జరిగేది జరుగుతుంది. అవన్నీ మీకు అవసరం లే, మీరు అందరూ మాట్లాడకూడదు. మీ పని ఏందో. పెద్దిరెడ్డి గారు అయితే భారీ మెజార్టీతో గెలిచాడు. అంటే భారీ కుంభకోణాలు చేసాము, భారీ మెజారిటీతోనూ గెలిచాం. ఓకే ఓకే, రెండు జరుగుతాయని తెలియజేసుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ, ఉంటాను. నమస్కారం. నమస్తే.